హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవనీస్ హోమ్. సో ఫైనల్లీ కోలాలంపూర్కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. సో ఆల్రెడీ ప్రీవియస్ వ్లాగ్లో ఎలా రీచ్ అయ్యాము, ఇండియా నుంచి ట్రావెలింగ్ టిప్స్, ఇమిగ్రేషన్ డీటెయిల్స్ అన్నీ షేర్ చేశాను. సో చూడకుండా తప్పకుండా చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసా. అండ్ ఇవాళ అయితే మేము కోలాలంపూర్లో మోస్ట్ ఫేమస్ టూరిస్ట్ ప్లేసెస్కి వెళ్తున్నాం. సో అవి ఏంటి అనేది వీడియో ఎండ్ వరకు చూసి తెలుసుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ అయితే మోస్ట్ ఫేమస్ కేఎల్ టవర్ అనమాట. సో ఇది హైయెస్ట్ టవర్. దీంట్లో మనకి ఒక 3 to 4 యాక్టివిటీస్ అయితే ఉంటాయి. సో దానికైతే మేము వచ్చేసాము. వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది, లక్కీ అనుకున్నాం అయితే. అండ్ మిగతా ఇంటర్నేషనల్కి వచ్చి బిల్డింగ్స్ అన్నీ చూస్తే మన సైబరాబాద్ ఆల్రెడీ కొంచెం డెవలప్ అయ్యి ఉంది కాబట్టి అంత డిఫరెన్స్ లేదు, వచ్చి ఒక 2-3 అవర్స్ అవుతుంది అంతే. సో అండ్ టికెట్కి వచ్చేస్తే ఇక్కడ ఆన్లైన్ టికెట్ చేసుకున్నాం మేము, Klook.com నుంచి తీసుకున్నాం అనమాట. సో మేము ఇక్కడేమో వచ్చాము కదా అని అన్ని యాక్టివిటీస్ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యాము. సో దానికి మాకు టికెట్స్ కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. సో ఫైనల్ ఇవి రేట్స్ తీసుకుని మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు లోపలికి ఏమేమి చేస్తున్నాం ఫస్ట్ అని చూద్దాం. సో ఫస్ట్ అయితే కేఎల్ టవర్ వాక్ అన్నమాట. సో దీనికి మంచిగా మనకి ప్రికాషనరీ స్టెప్స్ అన్నీ తీసుకుని వాక్ చేస్తాం చుట్టూరా కేఎల్ టవర్కి. సో దానికి ఫస్ట్ ఇక్కడ కొంచెం డాక్యుమెంట్స్ అవన్నీ తీసుకుని సైన్ చేయించుకుంటున్నారు సేఫ్టీ ప్రికాషన్స్కి. కొంచెం జిప్ లైన్ వాక్ లాగా అనమాట టవర్ చుట్టూరా. సో దానికని సేఫ్టీకి లాగా మొత్తం హెల్మెట్, బెల్ట్ అంతా మనకి సెట్ చేస్తున్నారు. సో వాక్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. సో ముందర చెప్పినట్లు జిప్ లైన్ లాగా. సో ఎవరు ఓవర్టేక్ చేయకుండా ఒకరి నుంచి ఒకళ్ళు అలాగే వెళ్ళాల్సి ఉంటుంది. సో కొంచెం ఆ టవర్ చుట్టూరు చాలా చిన్న ప్లేస్ అనమాట, జస్ట్ మనం నడిచే అంత ప్లేసే వాళ్ళు పెట్టారు. అండ్ కిందనంతా చాలా వరకు గ్లాస్ ఫ్లోరింగ్ ఉంది. సో ఈ కేఎల్ టవర్ నుంచి మనకి పెట్రోనాస్ టవర్ కూడా వ్యూ ఉంటుందన్నమాట. సో అక్కడ ట్విన్ టవర్స్ కనపడుతున్నాయి కదా, సో అవే పెట్రోనాస్ టవర్. అండ్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ స్కైకి కానీ ఆ బిల్డింగ్ హైట్స్కి స్కై టచ్ అవుతున్నట్టు అనిపించి అసలు వ్యూ చాలా బాగుంది. ఈ ఒక్క చోట మాత్రం ఎక్స్ట్రా ఎఫెక్ట్స్ పెట్టారన్నమాట. సో ఆల్రెడీ చెప్పినట్టు గ్లాస్ ఫ్లోరింగ్. అండ్ ఒక్క చోట అలా మనం అడుగు పెడితే సడన్గా క్రాక్ అయినట్టు ఒక సౌండ్. సో ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెళ్తుంటే సడన్గా అసలు ఆయన కాలు పెట్టగానే క్రాక్ ఇక్కడ కనపడుతుంది. ఇలా విజువల్స్లో క్రాక్ అయినా చూపిస్తుంది కదా. సో యాక్చువల్లీ గ్లాస్ క్రాక్ లేదు, అది ఎఫెక్ట్స్ అనమాట. సో లైటింగ్ లాగా అలా పెట్టి అండ్ పక్కన ఒక స్పీకర్ లాగా పెట్టారు. సో అక్కడేమో ఇలా గ్లాస్ విరిగిన సౌండ్ లాగా వస్తుంది. సో ఫస్ట్ అడుగు పెట్టే వాళ్ళకైతే ఇంకా టెన్షన్ వస్తుంది అన్నమాట, గుండె ఆగిపోతుంది. తర్వాత కొంచెం అలవాటు అయిపోతే ఇంకా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటాం. సో అదొక బెస్ట్ ఎఫెక్ట్ అనిపించింది ఈ టవర్ వాక్ చుట్టూరా. అసలు సైడ్లో బార్ లేదు, ఏమీ లేదు. అసలు మేము నడవడానికే భయపడుతుంటే ఆమె మంచిగా అక్కడ కూర్చొని ఫొటోస్ దిగుతుంటే మా రియాక్షన్ చూడండి, చాలా టెన్షన్ వేసింది అనమాట. సో ఆల్రెడీ చెప్పినట్టు జిప్ లైనింగ్ లాగా 1 by 1 వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళు అక్కడ ఉండిపోవడం వల్ల మేము అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది చాలాసేపు వరకు. సో అదైతే ఇంకా అక్కడే ఒకే ప్లేస్లో హైట్ని చూస్తే చాలా టెన్షన్ వేసింది అనమాట. దీనికి గ్రూప్ యాక్టివిటీ లాగా చేస్తే చాలా మజా వస్తుంది. సో అందరు చుట్టూ ఒకళ్ళు భయపడుతున్న ఒకళ్ళు ఏడిపిస్తూ నవ్విస్తూ అలాగే ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు. సో చాలా బాగుండింది. సో మీరు ఎవరైనా ఫ్రెండ్స్తో ప్లాన్ చేసినా కూడా ట్రిప్స్ ఈ ప్లేస్కి తప్పకుండా వెళ్ళండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్కై డెక్ అనమాట. నా మోస్ట్ ఫేవరెట్ స్పాట్ అని చెప్పచ్చు. ఎప్పటి నుంచో ఇంటర్నేషనల్ ట్రిప్ అంటే ఇలాంటి ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పి ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇన్స్టాగ్రామ్ రీల్స్ అవన్నీ చూసుకుంటా అనుకుంటూ ఉన్నా. సో ఫైనల్ ఆ ప్లేస్కి వెళ్దాము అని అంటే వర్షం పడి ఇంకా అక్కడ హాల్ చేసేసారు. సో వెళ్ళడానికి కుదరలేదన్నమాట. సో కానీ లక్కీగా కొంచెంసేపు ఆల్రెడీ ఇన్ అయిపోయిన వాళ్ళకి వెయిట్ చేయమన్నారు. సో మనకి బేసిక్గా 2 సైడ్స్లో 2 బాక్సెస్, స్కై బాక్సెస్ ఉంటాయి. సో ఆ 2 స్కై బాక్సెస్కి ఒక్కొక్క టోకెన్ లాగా ఇస్తారు. సో ఆ టోకెన్ నెంబర్ పిలవగానే మనం వెళ్ళి 45 సెకండ్స్కి
ఫొటోస్ వీడియోస్ అవన్నీ దిగచ్చు అనమాట. సో మా టర్న్కి అయితే వెయిట్ చేస్తున్నాము. వర్షం ఆగి చాలామంది ఆ క్లీనింగ్ చేస్తున్నారు. సో క్యూ అంతా కూడా ఎక్కువ ఉండింది. సో ఫైనల్లీ వెళ్ళగానే నాకు కొంచెం భయం వేసింది. ఆ హైట్కి చూసా గ్లాస్కి చాలా పైన ఉన్నామన్నమాట. సో అక్కడికి ఇంకా అలా కూర్చుని ఫొటోస్ దిగా ఒక స్కై బాక్స్ దగ్గర అయితే. అండ్ సెకండ్ స్కై బాక్స్కి కొంచెం అలవాటు అయిపోయి లైక్ నార్మల్గా నించుని అంత దిగామన్నమాట ఫొటోస్. సో ఇది జస్ట్ 45 సెకండ్స్ అనమాట. మనం ఎన్ని ఫొటోస్ అయినా వీడియోస్ అయినా దిగచ్చు. అక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. వద్దు అని అంటే మనం ట్రైపాడ్ కానీ మన ఫ్రెండ్స్ చేత కానీ ఫొటోస్ దిగచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యాక్టివిటీ ఆఫ్ కేఎల్ టవర్ అనమాట, అబ్జర్వేషన్ డెక్. సో అబ్జర్వేషన్ డెక్ ఆ రెండు చూసాక అంత మజా రాలేదు. ఇక్కడ బేసిక్గా టెలిస్కోప్ ద్వారా లైక్ పక్కన ఉన్న బిల్డింగ్స్ అవన్నీ చాలా క్లియర్గా విజువలైజ్ చేయొచ్చు. సో ఇది మనకి ట్రావెల్స్ అండ్ టూర్స్ ప్యాకేజెస్లో వస్తే ఈ కేఎల్ టవర్ టూరిజంలో ఇదే చూపిస్తారనమాట. ఎందుకంటే ఇది టికెట్ ప్రైసింగ్లోనే లీస్ట్. కానీ ఇది ఆ రెండు తప్పకుండా చూడాలి. లైక్ ఇది మిస్ అయినా పర్వాలేదు అన్నట్టు. సో ఇక్కడ జస్ట్ ఇలాగా చాలా ప్లేసెస్లో ఇలా టెలిస్కోప్స్ ఉంటాయి. సో ఒక్కొక్క బిల్డింగ్కి ఒక్కొక్క ఫోకస్ లాగా ఉంటుంది. సో ఫస్ట్ పెట్రోనాస్కి ఉంటుంది, ఇంకోటేమో ఇంకో ఏదో బిల్డింగ్కి, అలాగో చుట్టూరా ఉంటాయి అన్నమాట. సో మోస్ట్లీ అందరూ పెట్రోనాస్ టవరే వచ్చి చూస్తూ ఉంటారు, విజువలైజ్ చేస్తూ ఉంటారు. సో ఇది అబ్జర్వేషన్ డెక్. సో ఫైనల్లీ కేఎల్ టవర్ టూరిజం అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంతసేపు పెట్రోనాస్ ట్విన్ టవర్ అంటున్నాం కదా, సో ఆ లొకేషన్కి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము. సో దానికి వెళ్ళడానికి ముందర కేఎల్సిసి సరియా మాల్ లోపలికి వెళ్ళి అక్కడి నుంచి పెట్రోనాస్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆ మాల్లో మొత్తం లైక్ తెలిసిన ఇంటర్నేషనల్ కాస్ట్లీ బ్రాండ్స్ ఉంటాయి కదా, సో ఆ బ్రాండ్స్ అన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. మేము కేఎల్ టవర్ అయ్యాక లంచ్ అయ్యాక ఒక ఈవినింగ్ 5 అలాగ వచ్చామన్నమాట ఇక్కడ పెట్రోనాస్ టవర్కి. సో ఇక్కడ నుంచి అక్కడనే కేఎల్సిసి అక్వేరియా ఉంటే అక్వేరియా చూసుకున్నాము. ఎందుకనంటే ఈవినింగ్ నైట్ ఒక 8 o'clock 9 o'clock అలాగా ఎవ్రీ అవర్కి 15 minutesకి మ్యూజిక్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. సో అదైతే తప్పకుండా వచ్చి పెట్రోనాస్ టవర్లో చూడాల్సిన ప్లేస్. సో అందుకని చెప్పి మేము దాని తగ్గట్టు అక్వేరియా ప్లాన్ చేసుకుని ఇక్కడికి వద్దామని డిసైడ్ అయ్యాం. సో అక్వేరియా ఇక్కడ ఈ వీడియోలో కాకుండా లైక్ నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దాని గురించి. సో ఇప్పుడైతే ఈ పెట్రోనాస్ టవర్ చూపించాక ఇలాగ నైట్ వ్యూ, తర్వాత నైట్ మ్యూజిక్ వ్యూ అంతా చూద్దామన్నమాట. సో కేఎల్సిసి అక్వేరియా చెప్పాను కదా, సో అక్వేరియా నుంచి రాగానే తెగ వర్షం పడింది. ఇంకా మరి వర్షంలో మ్యూజిక్ ఫౌంటైన్ ఉంటుందో లేదో అని చాలా టెన్షన్ పడుతూ ఉన్నామన్నమాట. సరే ఇంకా ఈ వ్యూనే చూసి ఎంజాయ్ చేద్దాము అని చెప్పి అలా ఎంజాయ్ చేస్తూ ఉండగా చాలా లక్కీ అనిపించింది. సో సడన్గా వర్షం తగ్గి కొంచెం చినుకులు వస్తుంది. బట్ స్టిల్ అక్కడ మ్యూజిక్ స్టార్ట్ అయిపోయి జనాలందరూ కూడా దానికోసం వెయిట్ చేస్తున్నారనమాట. సో మేము అక్వేరియం నుంచి రాగానే 6:30 అయిందనమాట. సో 6:30 to 8 వరకు ఒక గంటన్నర అలా వెయిట్ చేసాం. కాసేపు వెయిట్ చేశాక స్టార్ట్ అయ్యేసరికి ఇంకా అక్కడ కూర్చున్నాము. ఆ చినుకులు పడుతుండగానే మంచిగా వ్యూలో మంచిగా ఆ మ్యూజిక్ వింటూ ఆ ఫౌంటైన్ చూసి చాలా బాగా విజువలైజింగ్ ట్రీట్ అనొచ్చు. సో చాలా ఎంజాయ్ చేసాము. సో మీరు కూడా నేను లైక్ మ్యూట్ చేసేస్తున్న వీడియోని, మీరు మంచిగా మ్యూజిక్తో ఆ ఫౌంటైన్ని ఎంజాయ్ చేయండి కాసేపు.
ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చి ఉంటుంది అండ్ యూస్ఫుల్ అయి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము అని తెలుసుకోవాలి అని అనుకుంటే స్టే ట్యూన్ టు అవనీస్ హోమ్, సబ్స్క్రైబ్ టు అవనీస్ హోమ్. అండ్ మీరు ఎవరైనా ఈ ప్లేసెస్కి వెళ్ళుంటే మీ ఫీలింగ్స్, మీ మెమరీస్ ఏవైనా ఉంటే తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.